హాయ్! హలో అండి. వెల్కమ్ టు 'భారత్ స్పెషల్'. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో అయితే పిల్లల లంచ్ బాక్స్‌కి చాలా తక్కువ టైంలో ఎంత చక్కగా టేస్టీగా ప్రిపేర్ చేసేదాల్లాగా చూపించబోతున్నానండి. మా వాడికేంటంటే 6:50 కల్లా వ్యాన్ వచ్చేస్తుందనమాట. సో, చూసారా ఇక్కడ నేను 6:47 కల్లా వాడి బాక్స్ అనేది ప్రిపేర్ చేసేసి ఇచ్చేసేసేయాలి. సో, నేను మార్నింగ్ అయితే ఇలా ఎగ్స్‌ని బాయిల్ చేసేసి అట్ ద సేమ్ టైం పాలు కూడా కాగపెట్టేసేసి ఇలా కలిపిచ్చేస్తా అండి. అండ్ చిన్నోడికేమో ఎగ్స్ కావాలనమాట. అంటే వాడు కొంచెం సన్నగా అలా ఉండడం వల్ల చిన్నోడికి నేను ఎగ్ పెడుతూ ఉంటాను. అండ్ పెద్దోడికేమో మార్నింగే వాడు కొంచెం ఒక్కొక్కసారి తింటాడు, ఒక్కొక్కసారి తినడు కాబట్టి వాడికి మోస్ట్‌లీ అయితే వాడికి పాలు కలిపిచ్చేసి ఇస్తా ఉంటాను. అండ్ లంచ్ బాక్స్‌లోకైతే నేను ఈరోజు పెసరపప్పు, పాలకూర కిచిడీని చేసి చూపించబోతున్నానండి. ఎంచక్కా ఆకుకూరలు అండ్ అలానే పప్పులు బాగా తింటే కొంచెం హెల్తీగా అండ్ అలానే టేస్టీగా, కలర్‌ఫుల్‌గా కూడా ఉంటుందని చెప్పి ఇలాగా చేసి చూపించబోతున్నాననమాట. సో, ఇప్పుడైతే ఒక బౌల్ తీసేసుకొని ఒక హాఫ్ కప్పు పెసరపప్పు అండ్ అలానే ఒక పావు కప్పు కందిపప్పు అండ్ దాంతో పాటు ఒక హాఫ్ కప్పు బియ్యాన్ని కూడా తీసుకొని చక్కగా ఒకసారి క్లీన్ చేసేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇలాగా నానబెట్టుకుంటున్నానండి. ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్‌ని గనుక ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి చూస్తున్నవారంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలానే రెసిపీస్ కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. సో, ఫస్ట్ అయితే ఇక్కడ ఇలా నేను ఒక ప్రెషర్ కుక్కర్‌ని తీసుకొని కొంచెం నెయ్యిని యాడ్ చేసేసుకొని కొంచెం జీడిపప్పును కూడా ఇలాగా వేయించుకొని చక్కగా ఇలా రెడ్‌గా వేగే వరకు వేయించుకొని ఒక బౌల్‌లోకి తీసేసుకొని పెట్టేసుకుంటున్నా అండి. అండ్ మార్నింగ్ అయితే కొంచెం హడావుడిగా ఉంటుంది కాబట్టి పిండ్లు ఏమీ లేనప్పుడు ఇంట్లో వాళ్ళ లంచ్ బాక్స్ చేయడానికైతే ఇంకా ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాము. సో, ఇలాంటి రైస్ రెసిపీస్ అయితే వాళ్ళకి కూడా కొంచెం కడుపు నిండుగా ఉంటుంది. అండ్ అలానే హెల్తీగా, కలర్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. సో, ఇప్పుడు ఒక్క స్పూను ఆయిల్‌ని యాడ్ చేస్తున్నా అండి. చాలా తక్కువ ఆయిల్‌ని యాడ్ చేసేసి కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా వేసి వేయించుకున్న తర్వాత ఒక్క ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసేసుకొని కొంచెం వాటి పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటున్నా అండి. అండ్ దీనిలో అల్లం కానీ, వెల్లుల్లి కానీ ఇలా ఏమీ యాడ్ చేయలేదండి. ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటే మళ్ళీ పిల్లలు వదిలేస్తూ ఉంటారు కాబట్టి. సో, ఇలా ఒక క్యారెట్‌ని కొంచెం మీడియం సైజ్‌గా కట్ చేసేసి ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. మీరైతే ఏ వెజిటబుల్స్ కావాలన్నా యాడ్ చేసేసుకోవచ్చండి. కిచిడీకైతే ఎన్ని వెజిటబుల్స్ యాడ్ చేసినా కూడా అది కమ్మగా ఉంటుంది. సో, కొన్ని క్యాప్సికమ్ అండ్ అలానే కొన్ని పచ్చి బఠానీవి కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఒకసారి కలుపుకుంటున్నా అండి. సో, ఇవి కొంచెం మగ్గేలోపు ఇప్పుడైతే మా టెర్రస్ పైన కొంచెం పాలకూర కూడా బాగా వచ్చేసిందనమాట. సో, కొంచెం పాలకూర ఆకుల్ని కూడా కట్ చేసేసుకొని వచ్చేద్దాం. అండ్ కొంచెం రైనీ సీజన్‌లో అయితే కొంచెం ఆకుకూరలన్నీ కూడా బాగా వచ్చేస్తాయండి. నేను మోస్ట్‌లీ ఆకుకూరలన్నీ కూడా వేసేసుకుంటాను. సో, ఎక్కువైతే పాలకూరే దొరుకుతుంది మాకు మార్కెట్‌లో. కానీ ఇంట్లో పెంచుకున్నంత ఫ్రెష్‌గా అయితే ఉండదు కదండీ! సో, అందుకని పాలకూరను కూడా వేసేసా అనమాట. సో, కొంచెం పాలకూర అలానే కొంచెం ఫ్లేవర్ కోసం ఒక 10 లీవ్స్ పుదీనాని కూడా కట్ చేసేసుకొని వద్దాం అనమాట. మరీ ఎక్కువగా కాదు. మరీ ఎక్కువైతే ఫ్లేవర్ అనేది కొంచెం చేంజ్ అయిపోతుంది. సో, ఇలాగా పాలకూరని చాప్ చేసేసుకొని వేసుకున్న తర్వాత పుదీనాను కూడా కొంచెం వేసేసేసుకున్నాననమాట. సో, ఇవన్నీ వేసుకున్న తర్వాత చిన్న టొమాటో పీసెస్‌ని కూడా యాడ్ చేసేసుకొని ఇలాగ చక్కగా కలుపుకోవాలండి. సో, మనకి బాగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. అండ్ ముందుగా ఇలాగా సోక్ చేసి పెట్టుకున్న మనకి పెసరపప్పు, బియ్యం ఉన్నాయి కదండీ! సో, ఫస్ట్ అయితే ఇవి మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసేసేద్దాం. అండ్ నేనైతే మొత్తం ఒక హాఫ్ కప్పు పెసరపప్పు, హాఫ్ కప్పు బియ్యాన్ని యాడ్ చేసుకొని ఒక 1/4 కప్పు మాత్రమే కందిపప్పుని యాడ్ చేసుకున్నాను కాబట్టి దానికి డబుల్ రేషియోలో వాటర్‌ని యాడ్ చేసేసుకుంటున్నా అండి. అంటే 3 కప్స్ వాటర్‌ని యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో, ఇలా వాటర్‌ని యాడ్ చేసేసుకొని కొంచెం కారం అండ్ అలానే కొంచెం గరం మసాలా అండ్ దాంతోపాటు కొంచెం ధనియా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలయపెట్టుకుంటున్నా అండి. సో, కొంచెం నేను మెత్తగా ఉడకడానికి 3 కప్స్ వాటర్‌ని యాడ్ చేసేసాను అనమాట. సో, మీకు కొంచెం పలుగ్గా కావాలంటే 2 కప్స్ వాటర్ అయితే సరిపోతుంది. సో, ఇలాగా 3-4 విజిల్స్ వచ్చే వరకు కూడా చక్కగా బాయిల్ చేసేసుకొని చూసారా అండి అసలు ఎంత చక్కగా మెత్తగా ఉడికిపోతుందనమాట. సో, లంచ్ బాక్సెస్‌లోకి అయితే చాలా బాగుంటుంది. పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా ఎప్పుడు కర్రీస్‌తోనే కాకుండా ఇలా కొంచెం రైస్ ఐటెమ్స్ కూడా డిఫరెంట్‌గా చేసుకున్నామంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అండ్ తినడానికి కూడా కొంచెం చల్లగా అయిపోయినా కూడా చాలా కమ్మగా కూడా ఉంటాయన్నమాట. సో, మీకు కనుక నచ్చితే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.